హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏంటనేది చూద్దాము. సో, మెయిన్‌గా మనకి ఈరోజు ఫస్ట్ ఫేజ్ అలాట్‌మెంట్స్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అండ్ సీట్ అలాట్‌మెంట్ జరిగిన తర్వాత మనం ఏం చేయాలి? అనేది మీకున్న డౌట్స్ అన్నీ గూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. సో, ఎవరికైనా ఇంకా అలాంటి డౌట్స్ అంటే నేను ఈ వీడియోలో కవర్ చేయలేని డౌట్స్ ఇంకేమైనా ఉంటే అవి మీరు కింద కామెంట్స్‌లో రాయొచ్చు. వాటికి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో, వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయమని. సో, ఇకపోతే మనకి నేడు ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు అని చెప్పేసి మనకి ఈరోజు ఈనాడు పేపర్‌లో న్యూస్ రావడం జరిగింది. ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను శుక్రవారం కేటాయించనున్నారు. ఓకే. సో, అంటే ఈరోజే అనమాట. 19థ్ యాక్చువల్‌గా మనకి నిన్నటి వరకు ఒక డౌట్ ఉండేది. ఏంటి అనంటే మనకి యాక్చువల్‌గా 15థ్ వరకే మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి షెడ్యూల్ టైమ్ ఇచ్చారు. ఆ తర్వాత 2 డేస్ పెంచడం జరిగింది. ఎందుకు అనంటే కొన్ని అడిషనల్‌గా ఒక 2000 ప్లస్ సీట్స్ అడిషనల్‌గా దీంట్లో యాడ్ చేయడం జరిగిందనమాట. వాటి కోసమో అదర్‌వైజ్ ఇంకా వేరే రీజన్ వల్లనో మొత్తానికి ఒక 2 డేస్ పెంచడం జరిగింది. సో, దాని ప్రకారంగా మనకి 19థ్‌కి వస్తుందా? రాదా? అనేది చాలామందికి డౌట్ ఉంది. కాకపోతే యాక్చువల్‌గా మనకి షెడ్యూల్‌లో సీట్ అలాట్‌మెంట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు అనేది షెడ్యూల్ ఎలా ఇచ్చారంటే ఆన్ ఆర్ బిఫోర్ 19థ్ అని అన్నారు. అంటే 15థ్‌కి క్లోజ్ అయితే మేబీ 16థ్ ఆర్ 17థ్ 2 డేస్ ప్రాసెసింగ్ చేసి సీట్ అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయినా గూడా మేబీ 17థ్‌కో, 18థ్‌కో అంటే ఇవ్వడానికి గూడా ఛాన్స్ ఉంది అన్న ఉద్దేశ్యంతోనే ఆన్ ఆర్ బిఫోర్ 19థ్ అనేసి అన్నారనమాట. సో, అలా అనుకోవచ్చు. లేదు అనంటే 15థ్ అనేది ఎక్స్‌టెండ్ 1 ఆర్ 2 డేస్ ఎక్స్‌టెండ్ చేసినా గూడా మళ్ళీ మనకి 17థ్ వరకేనంటే 18థ్ అంతా మనకి టైం ఉంటుంది కదా! ప్రాసెస్ చేసుకోవడానికి అన్న ఉద్దేశ్యంతోనే మేబీ 19థ్ ఆన్ ఆర్ బిఫోర్ 19థ్ అనైతే పెట్టారు దాంట్లో. సో, అదే విధంగా మాక్సిమం ఈరోజు సీట్ అలాట్‌మెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, దానికి సంబంధించిందనమాట. గడువు బుధవారం రాత్రి వరకు ఉండగా, అప్పటి వరకు ఎంతమంది అన్నది ప్రవేశాలైతే 16థ్ ఈవినింగ్ వరకైతే 95,000 383 మెంబర్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టారని జెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. సో, మనకి 17థ్ వరకు ఉన్నది గానీ టైము. బట్ అప్పటి వరకు ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టారు అన్నదైతే ఎటువంటి క్లారిటీ లేదు. దాదాపు ఒక 96,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సో, కన్వీనర్ కోటాలో 72,741 సీట్లున్నాయి మొత్తము. వాటిలో సీఎస్‌సికి రిలేటెడ్ 49,000 ఆహ్, 786 సీట్స్ మొత్తం సీఎస్‌సి రిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు 49,786 అంటే ఆల్‌మోస్ట్ 50,000. ఇంకా ఎన్ని మిగిలినాయి అక్కడ 22,700 ఆర్ 23,000 అనుకోండి అప్రాక్సిమేట్‌గా. సో, ఆ 23,000 సీట్స్ మిగిలిన బ్రాంచ్‌లన్నీ కలిపి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి మొత్తం 50 బ్రాంచెస్ ఉన్నాయి ఎంసెట్ కౌన్సెలింగ్‌లో. దాంట్లో సీఎస్‌సి రిలేటెడ్ 19 బ్రాంచెస్ రిమైనింగ్ అన్నీ గూడా మనకి 31 బ్రాంచెస్ అన్నీ గూడా అదర్ ఈసీఈ, ట్రిపుల్ ఈ ఇట్లాంటివి రకరకాల కోర్ బ్రాంచెస్ వాటి రిలేటెడ్ అన్ని డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో, వాటన్నిటికి సంబంధించిన సీట్స్ ఓన్లీ 23,000 అనుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 50,000 సీట్స్ మాత్రం సీఎస్‌సి రిలేటెడ్‌కి సంబంధించే ఉన్నాయన్నమాట. సో, మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి సీఎస్‌సి రిలేటెడ్ సీట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో, ఇకపోతే మనకి దీంట్లో డౌట్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గూడా మీరు కింద కామెంట్స్‌లో గూడా రాయొచ్చు. బట్ ఇప్పుడు ఆ డౌట్స్ అన్నీ గూడా నేనిప్పుడు చాలా వరకు అంటే నాకు రోజు వస్తున్నాయి. కొన్ని కాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా కామెంట్స్‌లో రాస్తున్నారు గాబట్టి నేను ఆ డౌట్స్ రెగ్యులర్‌గా ఎక్కువ మంది అడుగుతున్న డౌట్స్‌ని నేను ఒకసారి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సీట్ అలాట్ అయింది అని ఎలా తెలుస్తుంది అని జెప్పేసి ఫస్ట్ డౌట్ ఒకటుంది. సో, దానికి సంబంధించి మనకి సీట్ అలాట్‌మెంట్ ఒకవేళ సీట్ అలాట్ అవుతే మీకు మొబైల్‌కి రిజిస్టర్డ్ మొబైల్‌కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఓకే. ఎస్ఎంఎస్‌తో పాటు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏ విధంగానైతే వెబ్‌సైట్‌కెళ్ళి లాగిన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో, అదే విధంగా ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ అనేది ఇక్కడ లింక్ తీసేశారు. బట్ ఈరోజు మళ్ళీ ఎనేబుల్ అవుతుంది. లేకపోతే అలాట్‌మెంట్ అనేసి మనకి ఇంకొక లింక్ గాని, లేదనంటే క్యాండిడేట్ లాగిన్ అని గాని లింక్ ఏదైనా ఒకటి ఎనేబుల్ అయితే అవుతుంది. సేమ్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏ విధంగానైతే మనము లాగిన్ చేశామో, అదే విధంగా లాగిన్ చేసి మీరు అలాట్‌మెంట్ లెటర్‌ని చూసుకోవచ్చనమాట. సో, మీరు లాగిన్ చేయంగానే ఆటోమేటిక్‌గా మీకు అలాట్‌మెంట్ లెటర్ కనిపిస్తుంది. మీకు సీట్ అలాట్ అయితే.
ఒకవేళ సీట్ అలాట్ అవ్వకపోతే మీకు అక్కడ నో సీట్ ఈజ్ అలాటెడ్ టు యూ అనేసి మనకి ఒక మెసేజ్ లాగా కనిపిస్తుంది. సో, అయితే ఇక్కడ మనకి సీట్ అలాట్మెంట్‌లో ఆ లెటర్‌లో సీట్ అలాట్మెంట్ లెటర్‌లో ఏముంటుంది అనంటే, మనకి ఏ కాలేజ్‌లో సీట్ అలాట్ అయింది అండ్ ఏ కోర్స్‌లో సీట్ అలాట్ అయింది బ్రాంచ్‌లో అనేది అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది ఒకటి. రెండో పాయింట్ ఏముంటుందనంటే, మీరు ఎంత ఫీ పే చేయాలి అనేది ఇంకొక పాయింట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ వాళ్ళనుకోండి. సో, వాళ్ళకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు వెరిఫికేషన్‌కి వాళ్ళు ప్రాపర్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసి ఉంటే వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఓన్లీ 5,000 అంటే మినిమమ్ 5,000 అయితే పే చేయాల్సి ఉంటుంది ఎవరైనా సరే. ఓకే. సో, ఆ విధంగా వాళ్ళు 5,000 పే చేయాలని చూపిస్తుంది. ఒకవేళ బీసీ క్యాండిడేట్స్ అనుకోండి, వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళకి ఎంత పే చేయాలనేది అక్కడ చూపిస్తుంది. అదేవిధంగా ఓసీ మీకొచ్చిన సీట్ కాలేజీని బట్టి, ఆ కాలేజీలో ఫీజ్ ఎంతుంది అండ్ మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే, ఆ ఎలిజిబిలిటీ ఎంతవరకు ఉంది అనేది చూసి అది డిడక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1,00,000 ఉంది. అంటే ఆ కాలేజ్ ఫీజు రూ. 1,00,000 ఉంటే దాంట్లో 35,000 మీకు ఎలిజిబిలిటీ ఉంటే, ఆ 35 తీసేసి రిమైనింగ్ 65,000 మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఎవరికైతే ఫుల్ రియంబర్స్‌మెంట్ ఉంటుందో వాళ్ళు మినిమమ్ అమౌంట్ 5,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే. లైక్ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్. సో, వీటితో పాటు కింద ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి కొన్ని. కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు జాగ్రత్తగా చదవాలి. సో, మీరు ఈ సీట్‌ని అంటే సీట్ వచ్చింది కదా! సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది. సో, సీట్ వచ్చిన వాళ్ళు ఏ డేట్ లోపల మనకి షెడ్యూల్ ప్రకారంగా కూడా ఉంటుంది. ఒక్క నిమిషం మనం షెడ్యూల్ కూడా ఓపెన్ చేద్దాము. డీటెయిల్ నోటిఫికేషన్ 23 లోపు అంటే 19థ్‌కి మనకి ఆహ్, రిజల్ట్ వస్తే సో, 19థ్ నుంచి 23 వరకు ఈ డ్యూరేషన్‌లో మీరు ఆహ్, ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ట్యూషన్ ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. త్రూ వెబ్‌సైటే. మీరెవ్వరు గూడా కాలేజ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఫేజ్ తర్వాత. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు ఆ అలాట్‌మెంట్ లెటర్‌లో మీరు ఏ డేట్ లోపల పే చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ గూడా అలాట్‌మెంట్ లెటర్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ రూపంలో ఉంటాయి. ఓకే. సో, ఇంక అదంతా మీరు అలాట్‌మెంట్ లెటర్ వచ్చిన తర్వాత చదువుకోండి. బట్ రెగ్యులర్‌గా ఉండే డౌట్స్ గదా మనం మాట్లాడుకునేది. సో, ఇప్పుడు మనం ఫీజ్ పే చేయడానికి అక్కడ ఒక లింక్ ఉంటుంది. ఓకే. ఈ అలాట్‌మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవడానికి ఒక బటన్ ఉంటుంది. అది ప్రింట్ తీసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఆహ్, ట్యూషన్ ఫీజ్ పే చేయడానికి అక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే అది మీకు పేమెంట్ గేట్‌వేకి తీసుకెళ్తుంది. అక్కడ మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇలాంటివి యూజ్ చేసి అక్కడ ఏవి అవైలబుల్ ఉంటే దాని ద్వారా మీరు ఆ ట్యూషన్ ఫీజును పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, మీరు పే చేసే ఫీజ్ ఏదైతే ఉందో అది కన్వీనర్‌కి ఎళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మీ కాలేజ్‌కి వెళ్ళదు. ఓకే. ప్రస్తుతం మీరు ఆన్‌లైన్‌లో పే చేస్తున్నారు కాబట్టి కన్వీనర్ దగ్గరే ఉంటుంది. సో, మీకు 3 ఫేజ్‌లు అయిపోయిన తర్వాత లేకపోతే స్లైడింగ్ గూడా అయిపోయిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఫైనల్‌గా మీరు ఏ కాలేజ్‌కి ఫైనల్ అవుతారో ఆ కాలేజ్‌కి మీ డీటెయిల్స్‌తో పాటు మీ ఫీజ్ కూడా పంపడం జరుగుతుందనమాట. కాబట్టి మీరు ఫీజు గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ ఫేజ్‌లో నాకు ఈ కాలేజ్ వచ్చింది. ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో వేరే కాలేజ్ వస్తే అప్పుడు ఫీజు మళ్ళీ కట్టాలా? లేకపోతే ఇది రిటర్న్ వస్తుందా? ఇలాంటి డౌట్స్ అవసరం లేదు మీకు. సో, ఈ ఫీజు ఆటోమేటిక్‌గా అటువైపు ట్రాన్స్‌ఫర్ అవుతుందనమాట. ఇన్ కేస్ మీకిప్పుడు రూ. 1,00,000 ఫీజున్న కాలేజ్ వచ్చింది. నెక్స్ట్ రౌండ్‌లో అంటే సెకండ్ ఫేజ్‌లో 1,20,000 ఉన్న ఇది కాలేజ్ వచ్చిందనుకోండి. సో, ఇంకా 20,000 ఎక్స్‌ట్రా కట్టాలి కాబట్టి అప్పుడు మళ్ళీ 20,000 ఫీజు ఎక్స్‌ట్రా పే చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు సెకండ్ రౌండ్‌లో 80,000 ఉన్న కాలేజ్ వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీకు 20,000 మీ అకౌంట్‌కి రిటర్న్ వస్తుందనమాట. సో, ఈ విధంగా ఫీజ్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫీజు గురించి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, ఇకపోతే మనకి ఫీజ్ పేమెంట్ అయిపోయింది. దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఒక బటన్ ఉంటుంది. లింక్ లేదా బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లే. అక్కడ మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుందనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ ఈజ్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి. సో, అది వచ్చింది అనంటే మీకు ఆటోమేటిక్‌గా మీ ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ 2 అయిపోయాయి. సో, మీ సీటు కన్ఫర్మ్ అయింది. మీ సీటు మీకు రిజర్వ్ అయింది అని దాని అర్థం అనమాట. వాటికి సంబంధించిన ఫీజు కట్టిన దానికి ఫీజు రిసీట్ ఉంటుంది. అది అది కూడా ప్రింటౌట్ తీసుకోండి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ప్రింటౌట్ తీసుకోండి. దెన్ అలాట్‌మెంట్ లెటర్ కూడా ప్రింటౌట్ తీసి పెట్టుకోండి ఫైనల్‌గా. ఓకే. సో, ఇవన్నీ కూడా మీరు ప్రింటౌట్‌లు 2 కాపీలు అలా తీసి పెట్టుకున్నట్లయితే మళ్ళీ కావాలనంటే మీకు ఎప్పుడన్నా యూజ్ అవుతాయి.
సెకండ్ రౌండ్‌లో వెళ్ళకుండా ఇదే కాలేజీలో ఫైనల్ అయింది అనంటే మీరు కాలేజీకెళ్ళినప్పుడు అక్కడ సబ్మిట్ చేయడానికి అవసరం పడుతుందనమాట. కాబట్టి ఇవన్నీ మీరు జాగ్రత్తగా మీరు ప్రింటౌట్లు తీసి పెట్టుకోండి. సాఫ్ట్ కాపీలు కూడా పీడిఎఫ్‌లో సేవ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఓకే. సో, ఇదొకటి. తర్వాత ఇప్పుడు సీటొచ్చింది. ఓకే. నెక్స్ట్ ఏం జేయాలి? ఇది మనం సీటు కన్ఫర్మ్ చేసుకున్నాము. రిజర్వేషన్ గూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ ఏంటి అనంటే సెకండ్ రౌండ్ ఉంటుంది గదా! సో, సెకండ్ రౌండ్‌లో మీరు మళ్ళీ ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందేమో, బెటర్ కోర్స్ వస్తుందేమో అని మీరు ట్రై చేయాలనుకుంటారు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ సెకండ్ రౌండ్‌లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ సెకండ్ రౌండ్‌లో ఆప్షన్స్ పెట్టినప్పుడు ఆ సెకండ్ రౌండ్ షెడ్యూల్ గూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు అప్డేటెడ్ అయితే ఇప్పుడు ఓకే. దీంట్లో రకరకాల సినారియోస్ ఉంటాయి మనకి. ఫస్ట్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు మళ్ళీ సెకండ్ రౌండ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషను, ఫీజ్ పేమెంటు ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్తగా అంటే ఫస్ట్ ఫేజ్‌లో ఏమీ చేయలేదు, ఇప్పుడే ఫ్రెష్‌గా వస్తున్నామనంటే, సో, వాళ్ళు మాత్రం సెకండ్ ఫేజ్‌లో ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ఫీజ్ పేమెంట్ చేసి ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. దానికి ఒక్కరోజే టైం ఉంది. 26వ తారీఖు జూలై 26వ తారీఖు ఒక్కరోజే టైం ఉంది కాబట్టి, ఆ రోజు మీరు డైరెక్ట్‌గా హెల్ప్‌లైన్ సెంటర్‌లో స్లాట్ బుక్ చేసుకొని ఎక్కడ చేసుకున్నారో అక్కడికెళ్ళి మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత మీరు అదే ఇది రిజిస్టర్ చేసుకోవడానికి 26థ్ అండ్ స్లాట్ బుకింగ్ ఏమో 27థ్ రోజు అవైలబుల్ ఉన్నాయి స్లాట్స్. ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. దెన్ మీకు మళ్ళీ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ 27థ్ అండ్ 28థ్ ఓన్లీ 2 డేస్ మాత్రమే టైం ఇచ్చారు సెకండ్ ఫేజ్‌లో. సో, ఇప్పుడు ఈ కొత్తగా యాడ్ అయిన స్టూడెంట్స్‌తో పాటు ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్టర్ చేసుకొని, వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోని వాళ్ళు ఇద్దరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీటు వచ్చిన వాళ్ళు, సీటు రాని వాళ్ళు గూడా పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో. అండ్ సీట్ వచ్చి గూడా సీటు పేమెంట్ చేయకుండా సీట్ వదిలేసిన వాళ్ళు అండ్ సీట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు గూడా పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో. ఓకే. సో, ఎనీ క్యాండిడేట్ ఈ సెకండ్ ఫేజ్‌లో అయితే కన్ఫర్మ్‌గా మీరు అటెండ్ చేయొచ్చనమాట. రిజిస్టర్ అదే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని. ఓకే. దాని తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ మనకి 28థ్ రోజు జరుగుతుంది. అండ్ ఫైనల్‌గా ప్రొవిజనల్ అలాట్‌మెంట్ మనకి 31st రోజు వస్తుందనమాట. ఓకే. సీట్ అలాట్‌మెంట్ 31st రోజు ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మీరు ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్న ప్రకారంగా మనకి 27థ్ రోజు అదే సారీ ఫస్ట్ ఫేజ్‌లో మీకు సీట్ వచ్చిన వాళ్ళు ఈ సెకండ్ ఫేజ్‌కి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకున్నారు అనుకుందాం. సెకండ్ ఫేజ్‌కి ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ సీట్ వచ్చింది. సో, ఇందాక చెప్పినట్లు ఆ ఫీజు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. సో, మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ కూడా అయిపోతుంది. సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీటు అలా ఉంటుందనమాట. ఓకే. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ రాలేదు అంటే, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది అలాగే ఉంటుంది. అది క్యాన్సెల్ అవ్వదు. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది ఉంటుంది. సో, ఏదో ఒకటైతే కన్ఫర్మ్‌గా ఉంటుందనమాట. సో, అసలు సీట్ రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఇందాక చెప్పినట్లు ఫ్రెష్‌గా మళ్ళీ ఫీజ్ పేమెంట్ చేయాలి. తర్వాత రిపోర్టింగ్ చేయడం ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో, అయితే సెకండ్ ఫేజ్ తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ కంపల్సరీ అనమాట. దాని గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడదాము. సో, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ తర్వాత ఏం చేయాలనే దాని గురించి మనం మెయిన్‌గా డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ ఫేజ్ ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. సో, ఫీజు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. మీకు సెకండ్ ఫేజ్‌లో సీటొస్తే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా అండ్ ఫీజు ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. తర్వాత సీట్ రాని వాళ్ళు సీటొస్తే వాళ్ళు ఫ్రెష్‌గా మళ్ళీ ఫీజ్ పే చేయాలి. ఆన్‌లైన్ మన ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. అది సెకండ్ ఫేజ్‌లో. అండ్ ఇంకా మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అడిగారు నన్ను ఫస్ట్ ఫేజ్‌లో సీటొచ్చింది. అది అలాట్ అయింది. అదే దానికి ఫీజ్ కట్టాము. సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకున్నాము. ఇన్ కేస్ ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో వచ్చినది మనకి నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటు ఉంటుందా అని అడిగారు. సీటు ఉండదు. ఓకే. సీటు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ ఎప్పుడైతే అలాట్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీరేం చేయాలి అనంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ కంటే, కోర్స్ కంటే బెటర్ కాలేజ్, బెటర్ కోర్స్‌ని మీరు సెకండ్ ఫేజ్‌లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు పెట్టుకోవాలి. సో, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన దానికంటే తక్కువ కాలేజీలు అంటే బెటర్ కాని కాలేజీలని మీరు ఆప్షన్స్‌లో పెట్టకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారంగా మీరు
మంచి కాలేజీలు దీనికంటే మంచివి అనుకున్న ఆప్షన్స్ మాత్రమే పెట్టండి. కాబట్టి మీకు వస్తే ఒకవేళ మంచిదే అది మంచిది వస్తుంది సెకండ్ ఫేజ్‌లో. లేకపోతే ఇది ఉంటుంది. రాకపోతే సీట్ రాకపోతే. సో, ఆ విధంగా మీరు ఆప్షన్స్‌ని ప్రయారిటైజ్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు మంచి కాలేజీలో రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఇదొకటి. రెండోది ఇంకా నెక్స్ట్ ఫీజు మొత్తం ఒకేసారి కట్టాలా అని గూడా కొంతమంది అడిగారు నన్ను. సో, ఫీజు మొత్తం ఒకసారే కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫీజు ఆన్‌లైన్‌లో పే చేయాలి గాబట్టి, మీ సీట్ కన్ఫర్మ్ అవ్వాలి, మీ సీట్ మీకు రిజర్వ్ అవ్వాలి అనంటే, ఆ అలాట్‌మెంట్ లెటర్‌లో ఎంత ఫీజు కనిపిస్తుందో అంత ఫీజు మీరు సింగిల్ ట్రాన్సాక్షన్‌లో పే చేయాల్సి ఉంటుందనమాట. అది 1,40,000 60,000 120 లేకపోతే ఇంకెంత అనేది ఎంత కనిపిస్తే అంత. అంటే మీకు ఉన్న ఎలిజిబిలిటీని బట్టి చెప్పినట్లు. సో, దాని ప్రకారంగా మీకు ఎంత చూపిస్తుందో అంత అమౌంట్ సింగిల్ ట్రాన్సాక్షన్‌లో సింగిల్ కార్డ్ నుంచి లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు కట్టాల్సి ఉంటుందనమాట. కాబట్టి మీకు నేను 2 సార్లు కట్టొచ్చా? లేకపోతే ఇప్పుడు సగం, అప్పుడు సగం లేకపోతే 2 కార్డుల నుంచి కట్టొచ్చా? ఇలాంటి క్వెషన్స్ కొంతమంది అడిగారు. బట్ అలా పాసిబుల్ అవ్వదు. సో, సింగిల్ ట్రాన్సాక్షన్ కాబట్టి నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను గదా మీకు. మీరు మీ కార్డ్స్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోండి అని జెప్పేసి ఇందుకోసం అనమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఈ రోజు నుంచి మనకి ఈరోజు రిజల్ట్ వస్తే ఈ రోజు నుంచి 23 వరకు ఉంటుంది. కాబట్టి మీరు సింగిల్ ట్రాన్సాక్షన్‌లో పే చేయాల్సి ఉంటుంది. సో, ఇంకా ఏమున్నాయి డౌట్స్ అంటే యాహ్! దీంట్లో వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇంజినీరింగ్ అంటే ఈఏపీ సెట్‌లో వచ్చే కాలేజ్ బెటరా? లేకపోతే జీఎఫ్‌టీఐస్ బెటరా? లేకపోతే ట్రిపుల్ ఐటీస్ బెటరా? అనేసి అడుగుతున్నారు చాలామంది. అయితే అంటే జోసా కౌన్సెలింగ్ అయిపోయింది గదా! సో, జోసా అయిపోయిన తర్వాత సీసాబ్‌కెళ్దామని కొంతమంది అనుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఎంసెట్‌లో కొంచెం మంచి ర్యాంక్ కూడా వచ్చింది గాబట్టి, వాళ్ళు అటెళ్ళాలా? ఇటెళ్ళాలా? ఏం జేయాలి? అర్థం గావట్లేదు. సీసాబ్‌లో సీట్ వస్తుందా? రాదా? అని గూడా చాలామంది కాల్ జేశారు నాకు. అయితే సీసాబ్‌లో సీట్ వస్తుందా? రాదా? అనేది మనం మొన్న ఒక వీడియో జేశాం గదా! సో, ఆ వీడియో చూడండి. సీసాబ్‌లో కట్ ఆఫ్స్ అవన్నీ గూడా మనం దాంట్లో డిస్కస్ చేశాము. ఒకవేళ మీకు దాంట్లో వస్తే అటెళ్ళిపోండి. మంచి కాలేజ్‌లో మంచి కోర్స్ ఏదైనా వచ్చినట్లయితే. లేదు ఇక్కడ ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది మీకు టాప్ కాలేజెస్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంది. సీఎస్‌సి రిలేటెడ్ ఇలాంటివి ఏవైనా ఉంటే ప్లేస్‌మెంట్స్ బాగున్న కాలేజీలో వస్తదనంటే ఇక్కడ గూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే చూసుకోండి అక్కడైతే ఎలాంటి కాలేజీలు వస్తున్నాయి మనకి ప్రాబబిలిటీ ఎలా ఉంది? ఇక్కడైతే ఎలాంటి ప్రాబబిలిటీ ఉంది? దాన్ని దీన్ని కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే అప్పుడు మీకు అర్థమవుతుందనమాట. సో, ఇదొక డౌట్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ సీట్ రాని వాళ్ళైతే ఇప్పుడు ఫ్రెష్‌గా ఏం జేయాలనేది గూడా మనం ఆల్రెడీ డిస్కస్ జేశాం గదా! తర్వాత ఆహ్, సీటు ఒకవేళ ఇప్పుడు మీరు సీటొచ్చింది, ఫీజ్ పే జేయకపోతే ఏమవుతది అని అడుగుతారు గదా! కొంతమంది అలా అడిగారనమాట. సీట్ ఇప్పుడు మీరు ఫీ పే జేయకపోతే మీ సీట్ ఇప్పుడొచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు కావాలంటే సెకండ్ రౌండ్‌లో పార్టిసిపేట్ జేయొచ్చు. దానికేం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే సెకండ్ రౌండ్‌లో మీకు ఎలాంటి సీటొస్తుంది ఏంటి అనేది మనం ఆలోచిస్తే ఒక్కసారి ఇప్పుడున్నట్లే నంబర్ ఆఫ్ సీట్స్ ఇప్పుడున్నట్లే ఉన్నాయి అనంటే, ఈ ఫస్ట్ ఫేజ్‌లోనే చాలామందికి సీట్ అలాట్ అయిపోతాయి గాబట్టి, సెకండ్ రౌండ్‌లో సీట్లు తక్కువుంటాయి. ఓకే. వేకెంట్ సీట్స్ తక్కువుంటాయి. అండ్ వాటి అంటే సెకండ్ కౌన్సెలింగ్‌లో ప్రాసెసింగ్ జరిగేటప్పుడు అంటే సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ జరిగేటప్పుడు కొన్ని వేకెన్సీలు రైజ్ అవ్వచ్చు. ఓకే. జనరేట్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఈ సీట్ వదిలేసి వేరే సీట్‌కెళ్తుంటారు కాబట్టి అలాంటివి కొన్ని ఏమైనా జనరేట్ అవ్వచ్చు. ఆ ప్రాసెస్‌లో ఏమైనా లక్కీగా తగిలితే తగలొచ్చు. కానీ మీకు ఫస్ట్ ఫేజ్‌లోనే ఎక్కువ మంచి ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. అండ్ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి 20,500 సీట్సు ఏఐసీటీ అప్రూవ్ చేసింది. అండ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఆగింది అనేసి మనకి చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. సో, దాంట్లో ఏంటి అనంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 2,000 సీట్స్ మొన్న 16థ్ రోజు యాడ్ చేయడం జరిగింది. సో, రిమైనింగ్ సీట్స్‌కి మరి సెకండ్ ఫేజ్‌లో అప్రూవల్ ఇచ్చి వాటిని దీంట్లో యాడ్ చేస్తారా అనేది ఇక్కడ ఒక క్వెషన్ మార్క్ ఉంది మనకి. ఒకవేళ అవి గాని యాడ్ చేస్తే చాలామందికి సీటు మంచి కాలేజీలోనే రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ర్యాంక్‌ని బట్టి. ర్యాంకు, రిజర్వేషను, జెండరు, లోకల్ ఏరియా ఇవన్నీ ఉంటాయి. సో, వాటిని బట్టి మీరు పెట్టుకున్న ఆప్షన్స్‌ని బట్టి గూడా మీకు మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 50,000 సీట్స్ ఇప్పుడు 72,000 సీట్లుంటే మనకి దాంట్లో ఆల్మోస్ట్ 50,000 సీట్స్ సీఎస్‌సి రిలేటెడే ఉన్నాయి. అండ్ రాబోయే 20,000 సీట్స్ గూడా సీఎస్‌సి రిలేటెడే గాబట్టి మనకి ఆల్మోస్ట్ 70,000 సీట్లు
సీఎస్ఈ రిలేటెడే అవుతాయన్నమాట. ఓకే. ఇదొక పాయింట్. రెండోది ఏంటనంటే ఇంకొకటి మనం ఇందాక చూసినట్లు మనకి 95,000 మంది ఆల్మోస్ట్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది. 95, 96,000 క్యాండిడేట్స్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. బట్ కన్వీనర్ కోటాలో సీట్లు మాత్రం 72,000, 73,000 మాక్సిమం ఉన్నాయి. సో, దీంట్లో మరి ఎవరికి సీట్లు రావు అనేది మనం ఆలోచిస్తే, సీట్లు ఎవరికి రావనంటే వాళ్ళ ర్యాంక్‌ని బట్టి ప్రాబబిలిటీ చెక్ చేసుకోకుండా ఓన్లీ ఫ్యూ లిమిటెడ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుంటారో వాళ్ళకి రాని కాలేజీల్లో పెట్టుంటారో, వస్తే అంటే మంచి కాలేజీలనే పెట్టి మనకు వస్తే ఇవే కావాలి లేకపోతే అవసరం లేదు అన్న విధంగా గానీ, లేకపోతే వస్తదిలే వీటిల్లో అన్న కాన్ఫిడెన్స్‌తోని గానీ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళకి సీట్లు రాకపోవచ్చు. సో, మరి 72,741 సీట్లు మొత్తము అలాట్ అవుతాయా? లేకపోతే ఇప్పుడు ఎందుకనంటే 95, 96,000 క్యాండిడేట్స్ ఉన్నారు ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు. బట్ సీట్స్ మాత్రం 72,000 ఉన్నాయి. సో, ఈ కంపేర్ చేసినట్లయితే అందరికి సీట్లొచ్చినా గూడా కొంతమందికి అంటే అన్ని సీట్లు ఫిల్ అయినా గూడా కొంతమందికి సీట్లు రాని అవకాశం అయితే ఉందిక్కడ. అయితే మీరు పెట్టుకున్న ఆప్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఆ సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది గాబట్టి, సో, కొంతమంది ఇప్పుడు ఇంతమంది ఆప్షన్స్ పెట్టినా గూడా కొన్ని కాలేజీల్లో కొన్ని సీట్లు మిగులుతాయి. ఎందుకు అనంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషను, మైనింగు, మెటలర్జీ, కెమికలు, సివిలు ఇలాంటి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి గదా! సో, ఆ బ్రాంచెస్‌కి అసలు ఒక్కరు గూడా ఆప్షన్స్ పెట్టుండకపోవచ్చు. సో, అలాంటి సందర్భాల్లో మీకు ఆ కాలేజీలో ఆ సీట్లు మిగిలిపోతాయి. కంప్లీట్‌గా అసలు ఒక్కరు గూడా జాయిన్ అవ్వరు. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మనం ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్‌లో చూసాము. సో, ఆ విధంగా కొన్ని సీట్లు మిగులుతాయి. ఓకే. ఇప్పుడు సీట్లు ఇన్నున్నాయి గదా! అందరికి సీట్లొస్తాయి. 72,000 మందికి సీటొస్తది అనుకోవడానికి లేదు. సో, అందులో గూడా మిగిలే ఛాన్స్ ఉంటుంది. బట్ అదే విధంగా సేమ్ టైమ్ మనకి ఇంతమందికి గూడా సీట్లు రావు. చాలా మందికి సీట్లు అలాట్ అవ్వవు. అసలు మొత్తం సీట్లు అలాట్ అయినా గూడా ఇంకా 20,000 మంది, 25, 23,000 మందికి సీట్లు రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఎందుకంటే సీట్స్ ఉన్నవి 72,000 క్యాండిడేట్స్ ఏమో 95,000 ఉన్నారు. సో, ఈ కంపారిజన్ చూసుకోండి మీరు జాగ్రత్తగా. కాబట్టి మీకు వచ్చిన ర్యాంక్‌ని బట్టి మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీ ప్రాబబిలిటీ కూడా చెక్ జేసుకోవాలి. అసలు ప్రీవియస్ ఇయర్స్ ర్యాంక్స్‌ని బట్టి అసలు సీటు మనకి వచ్చే ఛాన్స్ ఉందా? లేదా? అనే దాన్ని డిపెండ్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఆప్షన్సే మనకి ఇక్కడ మెయిన్ ప్రాసెస్. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. ఇది ఒకవేళ మీకు ఈ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ గాని రాకపోతే మీ ర్యాంక్ బాగుండి గూడా అంటే చూడండి ఇప్పుడు మొత్తం క్వాలిఫై అయింది 1,80,000 క్యాండిడేట్స్ అప్రాక్సిమేట్‌గా ప్లస్సే ఉన్నారింకా. సో, అంతమందికి సీట్లు వస్తాయా అనంటే అంతమందికి రావు. కన్వీనర్ కోటాలో ఉన్నది 72,000 ఇప్పుడు మనకి. ఓకే. ఒకవేళ మన సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ఆ 20,000 కూడా యాడ్ అవుతే మేబీ ఇంకో మొత్తం కలిపి 90,000 సీట్స్ అవుతాయి. బట్ క్వాలిఫై అయింది ఎంతమంది? 1,80,000 మంది క్వాలిఫై అయ్యారు. మరి అందరూ దీనికే వస్తారా అనంటే అందరూ రారిక్కడికి. సో, కొంతమంది డిగ్రీకెళ్తారు కౌన్సెలింగ్‌లో. కొంతమంది ఆల్రెడీ జోసాకెళ్ళిపోయిన వాళ్ళుంటారు. ఇంకొంతమంది సీసాబ్‌కెళ్ళిపోయే వాళ్ళుంటారు. అండ్ ఇంకొంతమంది ప్రైవేట్ యూనివర్సిటీలో గూడా జాయిన్ అవుతుంటారు. అడ్మిషన్ తీసుకుంటుంటారు. సో, అందుకోసం అని జెప్పేసి అందరికీ సీటు వస్తుందని గ్యారంటీ లేదిక్కడ. అండ్ అదే విధంగా ఇప్పుడు చూడండి 1,80,000 మంది క్వాలిఫై అయితే ఇక్కడ ఆప్షన్స్ పెట్టింది మాత్రం ఓన్లీ 95,000 క్యాండిడేట్సే ఆప్షన్స్ పెట్టడం జరిగిందనమాట. సో, ఇంకా కొంతమంది ఏం జేస్తారు అనంటే బి కేటగిరీలో సీట్ కోసం ట్రై జేసుకొనుంటారు ఆల్రెడీ. కొన్ని కాలేజీల్లో ఆల్రెడీ ఇప్పటికే అడ్మిషన్‌లు గూడా ఆహ్, కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకా కొన్ని కాలేజీలు నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీకు డెఫినిట్‌గా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, అవి కూడా మీరు చూస్తూ ఉండండి. అందుకనే నేను మీకు సబ్స్క్రైబ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. సో, ఇకపోతే మనకి ఆహ్, సో, ఇవి అంటే నాకు గుర్తున్నంత వరకు కొన్ని డౌట్స్‌కైతే నేను క్లారిఫికేషన్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో, ఇంకా మీకు ఇవి కాకుండా ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా కింద కామెంట్స్‌లో పెట్టండి. ఒకవేళ పర్సనలైజ్డ్ మీకు పెయిడ్ గైడెన్స్ అంటే ఫ్రీగా కాదు. పెయిడ్ పర్సనలైజ్డ్ గైడెన్స్, కౌన్సెలింగ్ సర్వీసు సెకండ్ ఫేజ్ గాని, థర్డ్ ఫేజ్‌లో గాని కావాలి అనంటే మీరు ఈ నంబర్‌లో కాంటాక్ట్ చేయొచ్చు తప్పకుండా. సో, అదేవిధంగా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఆహ్, ఆహ్, బావుంటుంది. కాబట్టి మీరందరినీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతున్నాను ఇన్ని సార్లు. సో, వీడియో చూస్తున్న వాళ్ళందరూ గూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. సో,
సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈరోజు ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది అనేది కూడా మనకి కింద కామెంట్స్‌లో రాయండి ఫ్రెండ్స్. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మీకు నా వీడియోల వల్ల ఏ చిన్న హెల్ప్ జరిగినా మీకు చిన్నగా అంటే గైడెన్స్ నేను ఇచ్చిన దానికి మీకు ఏదైనా ఉపయోగం ఉంది అనంటే మీరు తప్పకుండా కింద కామెంట్స్‌లో కూడా రాయండి. సో దట్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో నా వల్ల కొంతమందికైనా హెల్ప్ అయింది అన్న ఉద్దేశంతోని. కాబట్టి దయచేసి అందరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ అన్నీ రాయండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.